మీ అందరికీ వందనాలు. వాళ్ళు ఏంటో మరీ నీరసంగా ఉంది. అయినా మిమ్మల్ని అందరిని చూస్తే ఉత్సాహంగా ఉంది. హల్లెలూయా. ఫోన్ కాల్ వచ్చిందని లోపలికి వెళ్ళాను. నేను వాళ్ళతో మాట్లాడుతాను నిద్రపోయా. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది ఒక పెద్ద సమస్య నాకు. డ్రైవింగ్ చేస్తా నిద్రపోవడం, మాట్లాడుతూ నిద్రపోవడం. ఏదేమైనా ఈరోజు ప్రభు దినం. ఆదివారానికి మరొక పేరు బైబిల్ గ్రంథంలో ప్రభు దినం, ద డే ఆఫ్ ద లార్డ్. ఎందుకనంటే ఇది పునరుత్థాన దినం. చెప్పండి, పునరుత్థాన దినం అంటే యేసుక్రీస్తు వారు సమాధిని గెలచి తిరిగి లేచిన దినం. ఇంకొక మాటలో చెప్పాలంటే మరణించి తిరిగి లేచిన దినం. అది మనకు ఏమని బోధిస్తుందంటే, ఈ లోకంలోనేమో మరణమేమో తథ్యం, తప్పదు. కానీ ఒకవేళ మరణించినా మరల తిరిగి లేచే కృప ప్రభువులో మనకు దొరికింది. ఆమేన్. గొప్ప సంగతే కదా. లోకానికి ఈ ఆశ లేదు, ఈ నిరీక్షణ లేదు. ఆశ, నిరీక్షణ రెండు ఒకే పదాలు అయినప్పటికీ, చెప్పండి, నిరీక్షణ అనే పదం ఆశను మించిన పదం. బిబిలికల్ వర్డ్ అన్నమాట, బైబిల్ వాక్యానుసారంగా. స్తోత్రం. ఈ వర్షాకాలం వస్తే మీకు త్వరగా మందిరం కావాలి అని అనిపించట్లా? మీకేమో కానీ కరుణాకర్ గారికి ఎక్కువ అనిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయ్యా, మనం త్వరగా మొదలు పెడితే మంచిదని నిన్నే అన్నారు. మీ అందరికి కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు? వర్షం వచ్చినప్పుడు. కాబట్టి మీరు రోజు ప్రార్థన చెయ్యాలి. పోతే ఈరోజు వాక్యాన్ని మనం చూడబోతున్నాం. అమెరికాలో తెల్లవాళ్ళలో కూడా ఎక్కువ మంది క్రైస్తవులకి ట్రంప్ అంటే ఇష్టం. మీకు తెలియదే ఉంది, రాజకీయం ఎక్కడైనా రాజకీయమే. కారణం, అతడు సంఘానికి కొంచెం సపోర్టివ్గా ఉన్నాడు. బైబిల్ను మళ్ళా వైట్ హౌస్లోనికి తెస్తానని చెప్పాడు, అట్లా తెచ్చాడు. అమెరికన్ చర్చెస్లో మాత్రమే కాకుండా అమెరికన్ స్కూల్స్ అన్నిటిలో ఇదివరకే 10 ఆజ్ఞలు ఉండేవి, 10 కమాండ్మెంట్స్. ఈ మధ్యకాలంలో వాటిని స్కూల్స్లో నుండి తీసేశారు. చూసారా? దేవుని మాటలు ఉండకూడదు అని తీసేశారు. మళ్ళా వాటిని కూడా పునరుద్ధరించాడు, మళ్ళా తీసుకొచ్చాడు. అందుచేత క్రైస్తవులు కొంచెం అతను అంటే ఎక్కువ ఇష్టపడతారు. కాకపోతే ఎక్కువ మాట్లాడతాడు. ఆయన మీద రాత్రి కాల్పులు జరిపారు. జస్ట్ చెవు చీలుకుపోయింది. బుల్లెట్ చెవును చీరుకుపోవడం అంటే సామాన్యమా? ఎంతలో? 1/2 ఇంచులో పోయింది. ఇటుకైనా వెళ్ళాడంటే ఇంకా. కాబట్టి ఆయన మళ్ళా ప్రెసిడెంట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. చాలామంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తప్పించాడని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, డ్యూటెరోనమీ 28. బైబిళ్ళు ఉన్నాయా? పాత నిబంధనలో 168వ పేజీ. పాత నిబంధనలో 168వ పేజీ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచును అన్నాడు. అది కూడా చదువుదాం. ప్రభువు మనకు అనేకమైన ఆశీర్వాదాలు వాగ్దానం చేశారు. వాటిలో ఒక్క ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు. దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, వర్షం ఎప్పుడు కురవాలి ఏమా? ఇది ఏ కాలం? మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి చెప్పండి? 3 కాలాలు ఉన్నాయి. ఒకటి ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం లేక చలికాలం. ఈ 3 మనకు మెయిన్గా మనం ప్రతిదానికి ఒక టైము ఉంటుంది కదా. పిల్లలుగా ఉండడానికి ఒక సమయం, యవనస్తులుగా ఉండడానికి ఒక సమయం, వృద్ధులుగా ఉండడానికి సమయం. కొంతమంది వృద్ధులు కూడా యవనస్తులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అది అయిపోయిందని మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది ఏమో వృద్ధాప్యం రాకుండానే వృద్ధులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, పంచెలు కట్టుకుని. అది ఇంకా రాలేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సమయానికి తగిన సమయానికి వర్షము కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. 2 గొప్ప విషయాలే. ఈ రెండిటిని చేయడానికి ప్రభు కృప చూపుతాడంట. అది ఎట్లా కృప చూపుతాడో తర్వాత చూద్దాం. అయితే ఈ రెండేంటో ముందు చూద్దాం. నెంబర్ 1, నీ దేశము మీద దాని కాలమందు. సృష్టిలో ఏ వస్తువైనా సరే ప్లస్ మైనస్ ఉంటుంది. మేము ఇప్పుడు కోడి పిల్లలను పెట్టాం. కోళ్ళు ఏదో నల్ల కోళ్ళు వచ్చినాయి, భగీరథ కోళ్ళు ఏదో అంటున్నారు. వాటి గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు పెట్టాం. వాటి వలన ఉపయోగం ఏంటంటే, ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడన్నా పాము పిల్లలు ఉంటే మింగేస్తాయి అమాంతంగా, అనుమానం లేకుండా. మంచిదా చెడ్డదా? కానీ ఏం చేస్తున్నాయి తెలుసా? వసారా అంతా ఏం చేయాలో అది చేస్తున్నాయి. ప్రతిదానికి కొంత ప్లస్ కొంత మైనస్ అనేది ఉంది. రోడ్లు వెంబడి చెట్లుంటే ఎంతో చల్లగా ఉంటుంది. కానీ అదే చెట్లు వర్షాకాలం వల్ల భూమి లేక రోడ్డు ఆరనందున ఏమవుద్దో తెలుసా? తారు రోడ్డు అయితే 10 సంవత్సరాలకు పోయేది 5 ఏళ్ళలోనే పోద్ది. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు చాలా గట్టివాళ్ళు కాబట్టి అదిగో ఎవరో చెప్పారు, ఊరినే పోద్ది. ఏదైనా సరే తగిన సమయం ఉండాలి. పాకం అంటారే, పాకం ఎప్పుడు పట్టాలి? ఏ సమయానికి పడాలి? ఎప్పుడు ఏ సమయానికి పడాలో ఆ సమయానికి పడాలి. పడపోతే ఏమవుతుంది? అయితే చారు అవుతుంది, లేకపోతే చిట్టాపు రాయి అవుతుంది. పాకం సమయానికి పట్టకపోతే కరెక్ట్గా చూసి. అలాగే ఇక్కడ దేవుడిచ్చిన మాట ఏంటంటే, తగిన సమయానికి నేను చేస్తా. ఏం చేస్తాడట? దాని కాలమందు ఎప్పుడు కురవాలో అప్పుడు నేను కురిసేటట్లుగా చేస్తా. ఎప్పుడు? ఇక్కడ అన్నాడు పైన, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ నడుచుకొనిన ఎడల సరిగ్గా
కురవలసిన సమయానికి కురిపిస్తా. పన మీద కురిసిందనుకో కష్టం కదా వర్షం. ఏమండి, కుప్ప వేసేటప్పుడు కురిసిందనుకో కష్టం కాదు. వర్షం కురవడం కూడా ఎప్పుడు అవసరమో అంతే కురవాలి, అప్పుడే కురవాలి. అలా కురవాలంటే మనం దేవునికి లోబడాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటలో కూడా ఏమన్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం. ఏ కాలం? ప్రతిదానికి ఏముంది? తన కాలం అనేది ఉంది. స్తోత్రం. ముసలమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అందనుకో, కోడలకు ఎలా ఉంటుంది? నీకేమొచ్చిందే, మనవరాలు పెళ్లి చేయాల్సిన సమయంలో నీ పెళ్ళి ఏంటి అంటారు. అమెరికాలోనైనా ఏం ఊరుకుంటారు అనుకోమాకండి. వాళ్ళు ఎంత అమెరికన్స్ అయినా వాళ్ళకు కూడా ఏముంది? ఒక సమయం ఉంది. తన కాలమందు ఫలమిచ్చే మనం పోయినసారి అంజూరపు చెట్టును గురించి మాట్లాడామా లేదా? అంజూరపు చెట్టుకి ఏమి లేవు? ఫలాలు లేవు. తన కాలం వచ్చినా కానీ ఫలములు లేవు. మరి మన సంగతి ఏంటి? అసలు మనకేమన్నా సమయం ఉందా? దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ మై టైం అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ప్రొద్దుట నేను బాయ్స్ హాస్టల్కి వెళ్ళా. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, కానీ పెద్ద పిల్లలు పడుకుని ఉన్నారు. నేను బయటకు వచ్చి పని చేపిస్తుంటే అమ్మిని గబగబా బయటకు వచ్చి ఓ మాట అంది. మీరు బాయ్స్ హాస్టల్కి వెళ్తారు కానీ లోపలికి వెళ్తారా అని అడిగింది. నాకెందుకో డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే వెళ్తానా కానీ వెళ్ళా. లోపలికి వెళ్ళేసరికి చిన్నాళ్ళేమో పని చేస్తున్నారు, పెద్దవాళ్ళేమో మీకెందుకు తెలియదు పడుకున్నారు. వార్డెన్లు ఇద్దరు పడుకున్నారు. నాకు నచ్చని వార్డెన్లాగా ఉన్నారు. కొంచెం బాధ కలిగింది. బాధ కలుగుతూ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఏంటి డాని అన్న. సార్ నాకు బాగోలేదు, జ్వరం వచ్చింది అని చెప్పి తెల్లారగట్ట పిల్లల్ని లేపి ప్రార్థన జరిగించాను. అన్నయ్య నా వల్ల కాదులే అని చెప్పాను అన్నాడు. నువ్వు చూడమంటే ఆయన అన్నాడంట, ఇప్పుడే టైం అవ్వలేదులే అని పడుకున్నాడంట. సహజంగా మనకైనా పడుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, నా వల్ల కాదులే అంటుంది బాడీ, అయినా అది లేపుకొచ్చి ఇక్కడ పడేస్తే కానీ, లేకపోతే మళ్ళీ అక్కడ లేట్ అయిపోట్లా. తన కాలమందు. ఎప్పుడు నీ కాలం? ఆ మాట ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇంకా టైం అవ్వలేదులే అన్నదంట కుందేలు. కుందేలేనా? ఏమనుకుంది కుందేలు? నేనంటే నీకు తెలియదు పిచ్చిదానా, నేను గంతేశానంటే నీతి కన్నా 6 అడుగులు అవతల పడతాను అనుకుంది. కానీ 3 అడుగులు వెనక్కి ఓడిపోయినట్టుగా మన వాళ్ళు కథలు అల్లారు, చెప్పారు. మీ కాలం ఎప్పుడు? అసలు ఇంతవరకు ఎప్పుడు ప్రారంభించారు మీ పరిచర్య? ప్రభువులోనికి వచ్చింది ఎప్పుడు? మీరు ప్రభువులో రక్షణ పొందింది ఎప్పుడు? ఫలించే కాలం ఏమైనా అసలు వచ్చిందా? ఇదిగో ఇన్నాళ్లకు నేను ఫలించాను అనే మాట ఏదైనా నీ నోట వచ్చిందా? లేక నీ మనస్సులోనికి వచ్చిందా? సాక్ష్యం ఇచ్చే బిడ్డల గురించి రాత్రి డిస్కస్ చేశాం మేము సేవకుల కూటంలో. సాక్ష్యం అంటే ఎంతసేపు నేను ఆటో ఎక్కాను దిగాను ఈ గోల కాదు. ఈ బిడ్డను నేను ప్రభువులోనికి తెచ్చాను, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ కార్యాన్ని జరిగించాడు. ఫ్రూట్ అనేది కనబడాలి, ఫలం అనేది కనబడాలి. అప్పుడేమవుతుందో, నా సమయం వచ్చింది ఫలించడానికి, ప్రభు పనిని చేయడానికి నా యొక్క సమయం వచ్చింది. ఈ సమయం రావాలంటే, ఈ కార్యం జరగాలంటే భక్తుడు నంబర్ 1 కార్యం
దాని కాలమందు వర్షమును కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. మనం చేసేదే ప్రభువు చేసేది కూడా ఉండాలంటారా అక్కర్లేదంటారా? రేపు పేపర్లో వస్తుందేమో, అక్కడ ఏదో న్యూస్ వస్తుంది కదండి, దీన్ని ఏమంటారు కరుణాకర్ గారు? వే2 న్యూస్ అని వద్దంటే పరిగెత్తుకొస్తుంది ఒకటి. మళ్ళా ఏదో వచ్చింది. ఈ వే2 ఉన్నప్పటికీ, మనమే పనిచేస్తున్నప్పటికీ దేవుని కృప లేకుండా మనం ఏమీ చెయ్యలేమనడానికి అక్కడ రుజువు కనబడుతుంది. నంబర్ 1, దాని కాలమందు వర్షమును కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. అసలు ఏ కార్యం చేయని వాళ్ళకి వాక్యం చెప్పండి? ఏ కార్యం చేయకుండా ఇంటికాడ కూర్చునే వాళ్ళకి వాక్యం మీకు కాదు. ఏదో ఒక కార్యం ప్రార్థనాపూర్వకంగానో క్రియాపూర్వకంగానో తలపెట్టిన వాళ్ళు ఉంటారే, అయ్యాల ఫలానా 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 అని, వారికే వాక్యం. అలాంటి వారికంట నీవు చేయు కార్యమంతటిలో దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. 1, తగిన సమయానికి వర్షం కురిపించడం. 2, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశం అనే మంచి ధన నిధి. 2 ఉన్నాయి మనం మాట్లాడుకునేవి. 1 భూమి, 2వది ఆకాశం. భూమి, ఆకాశం. భూమి అంటే ఏంటి? ఎందుకు ప్రజలు భూమి కొరకు వెంపర్లాడేది? దేవుడు ఎన్నో విషయాలు భూమిలో దాచి ఉంచాడు. బంగారం ఎక్కడి నుండి వస్తుంది? వెండి ఎక్కడి నుండి వస్తుంది? తినే పంటంతా ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండే. జలచరములు జలములలో ఉన్నప్పటికీ జలమంతటి క్రింద దేవుడు ఏం పెట్టాడు? భూమినే పెట్టాడు. చేపలన్నీ క్రిందకెళ్ళి కదా ఆహారం పుచ్చుకొని పైకి వచ్చేది. భూమి నుండే ప్రతి మొక్క మొలిపించాడు. భూమిలో ఆశీర్వాదాలు ఎన్నో దాచి ఉంచాడు. ఆమేన్. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మండి, తన మంచి ధననిధి. ఎవరి ధననిధి? దేవుని మంచి ధననిధి ఎక్కడుందంట? ఆకాశం. ఏమేం పెట్టాడంటారు అందులో? లోపల ఖాళీ ఉంది, వచ్చేయండి ప్రసాద్ గారు, లోనకు తెచ్చుకోండి. మంచి ధన నిధి ఏటది? కొంతమంది మడతేసి ముడేసి మూటలు కట్టేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు కూడా ఉన్నారు. మన నిధి ఎక్కడుంది? దేవుని నిధి అంట ఆకాశం అంట. మంచి ధన నిధి ఆకాశంలో దేవుడు దాచి ఉంచాడు. దానిని ఏం చేస్తాడంట మన కొరకు? అందులో ఉన్నది చెప్పండి, చెప్పండి అమ్మా. ఆకాశమును తన మంచి ధన నిధిని తెరచును అన్నాడు. ఎవరి కొరకు? హల్లెలూయా. ఆకాశపు తూములు విప్పండి నాయనా అని ప్రార్థన చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ప్రభువు నీ కొరకు భూమిలోనే కాదు ఆకాశమందు కూడా నిధులు ఉంచాడు. వాటిని తెరచి నీకు అనుగ్రహించగలిగిన సమర్థుడు. ఏం చేసినప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట 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 శ్రద్ధగా వినాలి. చెప్పేటప్పుడు ఎలా వినాలి? మేము చెప్పేటప్పుడు చెప్తా ఉంటే మీరు చేసుకుంటా ఉన్నారనుకో, పడుతుందా బుర్రలో? పిల్లలైనా సరే టీచర్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? మనసంతా పెట్టుకుని
వినాలి. మీలో కొంతమంది అనుకుంటారు, నేను ఒక్కసారి 6 పనులు చేయగలను, సెల్ నొక్కేదే, వినేదే, అది ఇది కూడా చేయలేరు. చేస్తారా? చేయలేరు. చేసినట్టే కనబడతారు అంతే. కానీ అనుకున్నంతగా కాన్సన్ట్రేటు దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. అట్లా ఉందా లేదా? నీవు నీ దేవుడైన యెహోవా మాట. బైబిల్ అనుభవాల్లో ప్రభువు మనకు బోధించే గొప్ప బోధ ఏంటంటే, నీకు చెవులిచ్చినవాడు నీ మాట వింటాడు, నీకు నోరునిచ్చినవాడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు అని, దేవుడు మాట్లాడతాడు అనేది ఒక గొప్ప అనుభవం. ఆమేన్. దేవుని మాట వినని ప్రజలు చేసే కార్యం ఏంటంటే, దేవుడు ఉన్నాడా అని వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అనుమానం. క్రైస్తవుల్లో కూడా గుర్తుంచుకోండి, నీకు నీ దేవునికి వ్యక్తిగతమైన అనుభవం లేకపోతే ఏదో ఒకరోజు నువ్వు కూడా ఏమంటావు? దేవుడు మాట్లాడతాడా? పలానాళ్ళు ఏంటి నిజంగా మాట్లాడారంటున్నారు, మరి నాతో మాట్లాడేంటి అనుకుంటావు. దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. స్వరముతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వృద్ధుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. చూసారా? కొన్నిసార్లు పరిస్థితి ఎదురవుతుంది, నువ్వు గ్రహించాలి. ఏంటి? నిన్న చూస్తే నిన్న అట్లాగే ఎదురైంది, ఇవాళ చూస్తే ఇవాళ కూడా ఎదురైంది. అసలు ఇది దైవ చిత్తమా కాదా అని గ్రహించాలి నువ్వు. దేవుని యొక్క బలమైన స్వరాన్ని వినే కృప క్రైస్తవ సంఘంగా మనకు ఉండాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా. వాక్యం అనే సమయానికి మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ చర్చ్కి వెళ్ళినా, కొత్త వాళ్ళు కూడా అక్కడ ఆయా చర్చిల నుంచి వచ్చారు కదా, మీరు కూడా గుర్తుంచుకోండి. కొంతమంది పిట్టకథలు, వట్టి మాటలు చెప్తారు, అక్కడక్కడ మీకు తగులుతాయి. సేవకుడు సిద్ధపడకపోతే జరిగేది ఏంటంటే, ఏదో ఒకటి చెప్తాడు, మీకు కూడా అర్థమైపోద్ది, ఈయన సిద్ధపడినట్లు లేడురా బాబు, అటుబడి చెప్పండి, వెళ్ళిపోతున్నాడు, టైం ఏమో ఎంతైనా ముగించట్లేదు. సిద్ధపడినోడికి ఇంకొక భయం ఏంటంటే, అప్పుడే ముగించేస్తే ఈయన సిద్ధపడలేదని అనుకుంటారేమో అనే భయం కూడా ఉంటుంది. సేవకుడు సిద్ధపడినప్పుడు నీకు అర్థం అయిపోతుంది. ఇంకా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడేటప్పుడు నీకు వెలుగుతుంది ఇక్కడ. ఎందుకనంటే మనము దేవుని సృష్టి. వీఆర్ క్రియేటెడ్ ఆఫ్ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్. ఆయనను బట్టి మనం సృజించబడ్డాం, ఆయన కొరకు మనం సృజించబడ్డాం, ఆయన ద్వారా మనం సృజించబడ్డాం. కాబట్టి చెప్పండి, ఈ మైక్ ఆ ఫోన్కు ఎలాగ కనెక్షన్ ఇవ్వబడిందో, ఇందులో మాట్లాడినవన్నీ అందులో ఏమవుతున్నాయి? రికార్డ్ అయినట్లుగా దేవునికి నీకు ఒక అవినాభావ సంబంధం. ఆయన నీతో మాట్లాడుచున్నప్పుడు నీకు అర్థం అవుతుంది, ఇది దేవుని. నీకు తల, మా అమ్మ మాటల్లో చెప్పాలంటే పొగరుగా ఉందనుకో, ఆయన మాట్లాడినా కానీ నువ్వు లెక్క చేయవు. అయితే ఏంటంట, మాకు ఒక మాస్టర్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, డిఎస్ఆర్ గారని, దండమూడి. బెంచెక్కు రాస్కెల్ అనేవాడు క్లాసులో.
తల బిరుసు. ఇది ఆయన డైలాగ్, తల బిరుసు. అంటే అర్థం ఏంటి? నేను చెప్తున్నాను, నువ్వేమీ వినడం లేదు అని. బై ద వే, సమయం వచ్చింది ఒక మాట. ఈ రాస్కెల్ అనే పదం సారు మనం ఇక్కడ స్ట్రాంగ్గా వాడతాం ఇండియాలో, కానీ సహజంగా రాస్కెల్ అనే పదం అమెరికాలో ముద్దుగా తిట్టేటప్పుడు వాడతారు. ఇవి రాస్కెల్ అంటే మనం తిట్టేయ కొన్నిసార్లు ముద్దుగా మాట్లాడతామే, దానికి వాడతారు. కానీ మనోళ్ళు మరి ఎందుకో సీరియస్నెస్ వాడినప్పుడే రాస్కెల్ అనే పదం వాడతారు, అట్లా చిన్నగా. ఎనీవే, దేవుడు మాట్లాడుతుంటే లెక్క చేయని గుంపు ఒకటి కలదు. గుర్తించని గుంపు వేరు, గుర్తించినా కానీ ఎవరి యేసని అడిగావో, ఎవరో లేయని వెళ్ళావో, ఎవరి యేసని అడిగావో, ఎవరో లేయని యేసే మార్గం, యేసే సత్యం, యేసే మార్గం, యేసే కాదు సోజ్యం, ఇదే మార్గం నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము నిబంధనా జనులం, నిరీక్షణ ధనులం. ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులు మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును మోక్షమందు చేరెదము, యేసురాజు వచ్చును నిబంధనా జనులం, నిరీక్షణ ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధం మేము. హల్లెలూయా. కొన్నిసార్లు బయట అంటే జంగు బిల్లు చేసుకుపోతుందని కోళ్ళని ఏం చేస్తాం, కొన్ని పావు లోపలికి నానా తిప్పలబడి ఉష్ అని అటురా ఇటురా అని. కొన్ని వచ్చినట్టే వచ్చి ఎక్కడ దాకా, కోళ్ళగూడు చిన్న గేట్ ఉంటుంది కదా దాని దాకా లోపలికి అట్లా చూసినట్టు అమ్మ వెళ్ళిపోయిందిరా అనుకునే సమయానికి 6 చుట్టూ కాసిన ఎగిరి బయటపడద్దు. ఇంకెక్కడ దొరికింది నీకు? ఇక నడువయ్య నడు, టైం అయిపోతుంది, వెళ్ళాలిగా బయటకని పోతాను. వచ్చేసరికి జంగురు బిల్లి ఇంకెక్కడ ఉందో అయిపోయింది. ఎక్కడ దాకా వచ్చింది? వీడు కూడా దగ్గర దాకా వచ్చాడంట. ఎక్కడ దాకా? ఎవరి యేసని అడిగావో. ఇంకేముంది? వచ్చేసాడు మందిరానికి. అరే ఇంకేముంది? అమ్మయ్యా, నా ప్రార్థన దేవుడు విన్నాడు అనుకున్నావు నువ్వు. వచ్చాడా? వచ్చినట్టే వచ్చి ఇదిగో పొందుతా అదిగో పొందుతా అని సర్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏడి వెళ్ళిపోయాడు, జారిపోయాడు. అరే రే 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 రే, గద్ద పట్టుకుపోయినట్టు పట్టుకుపోయింది. ఎందుకో చెప్పండి ఎవరన్నా. అతడు దేవుని మాట వినల, శ్రద్ధగా వినల. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినకపోతే ఏమేం కోల్పోతామంట? తగిన కాలమందు పడే వర్షాన్ని
కోల్పోతాం. వర్షం ఏం చేస్తుంది చెప్పండి? వర్షం దేనికి సూచనగా ఉంది? పంట పండాలంటే వర్షం కావాలి. నిన్న మీరు రాలేదుగా, మిస్ అయ్యారు. కరుణాకరయ్య గారు వర్తమానం అందించేటప్పుడు చెప్పారు, నిన్నటిదాకా రైతుల ముఖాలు దిగాలుగా ఉన్నాయి, ఇవాళ చూడండి అమ్మయ్య అన్నట్లుగా ఉన్నాయని చెప్పారు. వర్షం ఏం చేస్తుంది? చల్లదనాన్ని ఇస్తుంది. వర్షం ఏం చేస్తుంది? భూమిని తడిపి మనకు అవసరమైన పంటను పండిస్తుంది. వర్షం ఏం చేస్తుంది? మనకు కావలసిన త్రాగునీటిని, సాగునీటిని అందిస్తుంది. వర్షం లేకపోతే ఏమి లేదు, స్నానం కూడా లేదు. కేవలం నీరు లేక స్నానం చేయని వాళ్ళు ఉన్నారు తెలుసా కొన్ని గ్రామాల్లో. ఏమండి, మనకేం తెలియట్లా, శుభ్రంగా అన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆ సంగతే తెలియదు మనకి. కానీ ప్రభు కృపలో దేవుడు వర్షం ఇవ్వడమే కాదు, ఆయన మాట వింటేనంట, చెప్పండి, ఆకాశము నుండి తగిన సమయంలో వర్షం. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా కరుణాకర్ గారు. అది ఎట్లాగంటే, ఇప్పుడు నువ్వు దేవుని మాట విన్నావు అనుకో, ఏమవుతుంది? వర్షం తగిన సమయంలో పడుతుంది. అది ఆ వర్షం నీకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. ఒక్కడు మాట వింటే దీవెన అనేక మందికి వస్తుందనే దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మాట వినడం కూడా ఎలా వినాలి? శ్రద్ధగా. ఆమేన్. మీరు ఎవరైనా శ్రద్ధ చేసే బిడ్డలు కావాలి. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారని బైబిల్లో రాయబడి. గొప్ప మాట కాదా? ఏం చేస్తారంట? మీ అందరికి ఏలుబడి కావాలి. కొత్త కోడళ్ళకైతే రావటంలోనే ఇదిగో చూడండి, తాళాలు కావాలి అమ్మా. అంటే అర్థం ఏంటి దానికి? ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయాలంటే ఏముండాలంట? నీకు శ్రద్ధ ఉండాలి. స్తోత్రం. దేవుని వాక్యం మీద ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటల మీద. పొద్దున మా ఆడున్నాడుగా, వాడి పేరు సాగర్, బాబాయ్ అయిపోయిందా ఫోన్ మాట్లాడటం అన్నాడు. అయిపోయిందిరా అన్న. ఏంటి ఎట్లా అడుగుతున్నాడు అనుకున్నా. మైక్ అంట టెస్ట్ చేస్తాడంట. ఇక చూడండి పెట్టాడు ఆ మైక్, అయ్యా ఢమ్ 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 ఢమ్లాడుతుంది. అది డీజీ బాక్సుల్లో మైక్. అది మనకెందుకు అందాం అనుకుని లోపు కట్టేశాడు. నా ప్రశ్న ఏంటంటే, సాగర్కే కానీ మీకే కానీ మీరు పెట్టే మైకు, అందులో ఆ పాటలో ఒక్క మాట అన్న ప్రజలకు అర్థమవుతుందా? చెప్పండి అమ్మా. ఇప్పుడు వచ్చే మైకుల్లో ఒక్క మాట అన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నారు కదా వాళ్ళని, దాంట్లో మైక్ ఏదో పెడుతున్నారుగా, అందులో మాట అర్థమవుతుంది అసలు? ఏంటో తెగ డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు వేయటానికేగా. వాళ్ళు చూసి వీళ్ళు మొదలెట్టారు. అది వాళ్ళ మైక్ వేరు, మన మైక్ వేరని మీరు గుర్తుంచుకోవాలి. మన మైక్ ఎలా ఉండాలంటే దేవుని పాటలు అర్థమయ్యేటట్లుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒక పాట ఉండేది కమ్మా, జల జల ఏదో ఒక ఎస్పీ గారు పాడారా, ఎవరో పాడారా పాట, జలములు గురించి. కరుణాకర్ గారు గుర్తుందా? జలములను గురించి పాడారు. దేవునికి స్తోత్రం. జలవర అదే వచ్చిన సజీవ జలవర ప్రదాతయని ఈ భూమిలో వెలసినవో ప్రభో, యేసు ప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే మార్గము సత్యం
జీవమని సజీవ జలవర ప్రదాతయని ఈ భువిలో ఓ ప్రభో యేసు ప్రభో ఈ భువిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో. హల్లెలూయా. ఆ పాటను ఉదాహరణ ఎందుకు తెచ్చానంటే ఆ కాలంలో పాడిన పాటలు మాట్లాడుతుంటే క్లియర్గా మాటలన్నీ అర్థమైనాయి. అంటే అది అన్యులు రాసిన పాటలు, కొన్ని వాళ్ళు బైబిల్ చదివే రాసిన కొన్ని పదాలు సొంత పదాలు వాడారు. లీలలు, ఇందులో కూడా ఏదో వాడారు కదండి, వెలసిన. ఇవి బిబిలికల్ టెర్మినాలజీ కాదు, బైబిల్ పదాలు కాదు అవి, అవి అన్య పదాలు. లీలలు అంటే మాయలు. లీలలు ఎక్కడా లేవు యేసయ్యకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ పదాలు యేసన్న గారు వచ్చిన తర్వాత, రాజబాబు గారు వచ్చిన తర్వాత, ఈ క్యాసెట్ రికార్డింగ్ వీళ్ళంతా ఎక్కువైన తర్వాత ఇక అన్యులు రాసే పాటలకు పెద్ద అంత ఇక గుర్తింపు లేదు, ఇక వీటిలో మనకు లేవు. కానీ వాట్ ఐ మీన్ ఈజ్ దిస్, నేనేమని మీకు అందిస్తున్నానంటే ప్రభువు మాట్లాడేటప్పుడు క్లారిటీ మనం గుర్తించాలి. వీలైనంత మట్టుకు ప్రభువు మాటను మాటగా మనం ప్రజలకు అందించాలి. నాకు ఒక సేవకుడు తెలుసు, ఆయన వర్తమానం గట్టిగా అందిస్తాడు, కానీ ఇటు చూడండి ఇంత చుట్ట చుడతాడు. పూర్ణం కన్నా ఇంత డబల్. పూర్ణం తెలుసుగా మీకు? పూర్ణాల పరిస్థితి ఏంటి? చుట్టూ ఏముంటుంది? పూత. చిన్నపిల్లలు అయితే పూత తిని తిని ఇంకా లేదా అమ్మమ్మ ఇంకా లేదా ఎక్కడుంది, లోపల ఇంత పెట్టింది అంతే. ఏంటది? చెప్పట్లా మీరు? అసలుదే. ఓ పాస్టర్ గారు పెద్ద ఆయన నాకు తెలుసు, ఇక ఆయన ఇదిగో పూత ఎక్కువ చెప్పి 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 ఒక గంటన్నర చెప్తాడు. ఇక అప్పుడు వస్తుంది అనమాట. ఏంటది? అది అసలైన పప్పు. అదేగా తొక్కుడు పప్పు ఉంటుంది, బెల్లం పప్పు. అది అప్పుడు ఇక చివరి అర్ధగంట అబ్బా ఇదిరా వాక్యం అనిపిస్తాడు. దేవుని స్వరాన్ని మనం వీలైనంత మట్టుకు స్వరంగా వినిపించి ముగించాలి. దాన్ని మీరు కూడా చాలా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, 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 ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మీరు ఆయన మాటను శ్రద్ధగా ఆలకించినట్లు. అన్ని జనులు కొద్దిమంది వచ్చారు, ప్రభువుని ఎరగని వారు వచ్చారు. దేవుడు మాట్లాడతాడు, ఆయన మీకు స్వరమును వినిపిస్తాడు, భక్తుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా. దాన్ని మీరంట శ్రద్ధగా వింటే తగిన సమయమందు వర్షాన్ని కురిపిస్తాడు, నీవు చేయనిదంతయు ఆశీర్వదిస్తాడు. ఎలాగో తెలుసా? ఆకాశమను మంచి ధననిధిని. దేవునికి కూడా ఏమున్నాయో చెప్పండి? మంచి ధననిధులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇస్తాడు, అక్కడ ఇస్తాడు. ఇంకొక మాట కూడా నిన్న మేమంతా సేవకుల కూటంలో ఏమనుకున్నామంటే, కొంతమంది పనుల్లో పిచ్చోళ్ళుగా చేస్తారు పని. ఎంత చేసినా ఎక్కడికి వెళ్ళినా వాళ్లే కనపడతారు. పెద్ద ఫోజులు తెలియదు వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పెద్ద పైకి కూడా వచ్చినట్టుగా కనబడరు. 10 ఏళ్ల నుంచి అదే పనిలో ఉంటారు, 20 ఏళ్ళున్నా అక్కడే ఉంటారు, కానీ ఎప్పుడు పని చేస్తూనే. కొంతమంది ఏమో అప్పటికప్పుడే పైకి వచ్చినట్లుగా కనబడతారు. అయితే ఆ పిచ్చోళ్ళు ఏమి పిచ్చోళ్ళు అనుకోమాకండి. దేవుడు వాళ్ళకు కూడా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. ఒకవేళ ఇక్కడ పొరపాటున ఏదైనా మిస్ అయినా అక్కడ వాళ్ళు నిశ్చయంగా ధనవంతులే. ఇది మాయ కాదు, ఇంకొకటి అంతకన్నా కాదు, ఇది నిజం. మనం చేసే ప్రతి కార్యానికి ప్రభువు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఎక్కడి నుండో చెప్పండి? తన మంచి ధననిధిలో నుండి. దేవుని ధననిధిలో ఏమన్నా తక్కువ అవుద్దా? ఏమీ ఏమండి తక్కువ కాదు.
దేవుని మంచి ధననిధిలో నుండి మన అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా అప్పు చేయకుండా ఉండాలంటేనంట ఇంకా ఆయన మాటను శ్రద్ధగా వినాలి. ఇంకా అప్పు చేస్తున్నామంటే దానికి కారణం ఇదేమో అనుకున్నా నేను. ఏది? ఇంకా ఆయన మాటను మనం శ్రద్ధగా వినవలసింది ఉన్నది. ఇంకా వినుటకు ప్రభువు కృప చూపి ప్రతి అప్పు నుండి విడిపించి అనేక మందికి అప్పు ఇచ్చే కృపను ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. కనులు మూయండి, ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేస్తారా ప్రార్థన? మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమమయుడా, కృపమయుడా, ఆశీర్వాదమునకు కారకుడా, ఆశీర్వాదమునకు కారణభూతుడా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మాతో మీరు మాట్లాడగలరని, మీరు మాట్లాడుచున్నప్పుడు మేము శ్రద్ధగా వినాలని ఈ దినమందు మీరు మాతో మాట్లాడారు. నాయన, ఇంకను బిడలతో మీరు మాట్లాడండి. ఇంకను బిడలకు నీ కృప చూపండి. ఇంకను అద్భుతమైన రీతిలో ఆశీర్వదించి నాయన, ఈ మధ్యాహ్నం నీ స్వరమును వినడానికి, నీ చిత్తమును గ్రహించడానికి, నీ కృపలో బిడలు పాలు పొందడానికి సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.